చౌతికి వచ్చినప్పుడు వీటి స్నాప్ ఐడిలో పిల్ల ఉందని చెప్పి ఫోటో అప్డేట్ ఇన్స్టాగ్రామ్ లో ఏమనుకుంటున్నావు దేనికోసం వచ్చినావు? మాట వాడు ఎత్తుండగా చూసినాడు. నించోమన్నంత మాత్రం నాతో ఫోటో తీస్తావా? వీళ్ళందరి మూల నా ఇజ్జత్ తీస్తున్నాను. కలవాల్సిన అవసరం ఏముందండి? ఎమోషన్ లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటంటే సో ఇలా ఎవరు తెలియదు. నాకు ఫస్ట్ ఒక డౌట్, అసలు ఈ జెస్సీ అమ్మాయి కూడా వేరే ఛానల్స్ లో కూడా చూసినా అసలు అమ్మకి సంబంధం ఏంద్రా? మా అమ్మకి నాకు అసలు క్లారిటీ లేదు. అసలు మేము ఇద్దరం ఏంది క్లారిటీ బ్రో. నువ్వు క్లారిటీ అంటున్నావు. ఎస్ఆర్ టీమ్ లో సోలో బాయ్స్ ఉన్నారు, మారిపోయి వీడియోలు తీసుకుంటున్నాం. వాడు కూడా వీడియోలు తీసుకుంటున్నాం మంచిగా. చెప్పండి. జెస్సీ మా టీంలో ఒక అబ్బాయికి మెసేజ్ చేసింది. ఈయనకేరా ఆ రోజు వినాయక చవితికి వచ్చినప్పుడు వీటి స్నాప్ ఐడిలో పిల్ల ఉందని చెప్పి ఫోటో అప్డేట్ ఇన్స్టాగ్రామ్ లో అందుకే క్రాప్ చేయలేదు. ఏం చేయాలి అసలు మా నాన్న. సరే ఆ పిల్లని అడుగుదామా? ఆ పిల్లని అడుగుదాం. వీడియో ఏంటంటే ఇదే వీడియో వీడికి ఆ పిల్ల మెసేజ్ చేస్తుంది. నిజంగా అనుకున్నా నా కొట్లాడుతుండే ఇప్పుడు ఆ పిల్లతో నేను ఇప్పుడు యాక్టింగ్ చూస్తే నార్మల్ గా ఏమంటారు తెలుసా, ఇది ఊకే అంత దూరం నుండి రాలే, వీడియోలు వస్తలే, మొత్తం పగ తీర్చుకుంది. తర్వాత ప్రాంక్ అంటే ఏం కాదు నవ్వుకుంటారు, అయిపోతుంది. మేము అట్లా చేస్తాం. ఎందుకు తీసుకెళ్ళండి అమ్మాయి తీసుకొస్తాం టీంలకి? ఫస్ట్ చెప్పినా అసలు అమ్మాయి ఏంటి ఏం తెలుసుకోవాలి, తర్వాత టీమ్ జాయిన్ చేసుకోవాలని. ఏం చేస్తున్నాను ఏం చేస్తాను వీడియోలు నేను చూడలేము ఇప్పటిదాకా. ఆ రోజు ఏదో పట్టుకొచ్చిన కెమెరా సపోర్ట్ చేయాలి అంటే ఏదో ఒక వీడియో అని చెప్పించాము ఇండస్ట్రీ గారు. నువ్వేం చేస్తున్నావు అసలు? వీడికి దేనికోసం వస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? మెసేజ్ చేసిందిరా? ఏం చేసింది చక్కగా చెప్పి నాకు. నిన్నొచ్చగా మాట్లాడకు. నువ్వేం తక్కువ కాదు. చెప్పాను నిమజ్జనం రోజు ఉంది కదా, నిమజ్జనం రోజు కాస్ట్యూమ్ వేసుకొని వచ్చాను కదా, ఆ రోజు ఆ కాస్ట్యూమ్ బాగుంది కానీ అట్లా మాట కలిపింది. కలిపిన తర్వాత దాని తర్వాత నేను స్నాప్ ఐడి చెప్పొచ్చు కదా అన్నది. స్నాప్ ఐడి చెప్పొచ్చు కదా. ఫోన్ పెడతా చూసుకో. ఇంకేముంటది స్నాప్ లో మెసేజ్ చేస్తున్నాను. స్నాప్ లో మెసేజ్ చేసి చూసినామంటే డిలీట్ అయిపోయింది. మెసేజ్ చేసిందా? తప్పగా మీరు బాగుంటారు. నువ్వు స్కై గార్డ్ ఉంచుకొని మాట్లాడుతున్నా చెప్పు పర్లేదు. వాడు స్కై గార్డ్ అబద్ధాలు కాదు. స్కై గార్డ్ కదా, నువ్వు నాకెందుకు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు అంటే అతను నా జస్ట్ ఫ్రెండ్ అన్నది. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దేనికోసం వచ్చినావు? ఎవరికి మెసేజెస్ చేయలేదు. ఏమన్నా తెలుసా, ఇద్దరు బయటికి వెళ్దాం కదా అని అడిగిందంట. అట్లా ఎట్లా అడిగినవి? నేనే ఇప్పుడు ఆడపిల్లలు ఏమనలేకపోతున్నా. ఇట్లాంటివి కూడా ఉన్నాయి నీ దగ్గర? అయ్యా నేను చేయలేదు. మాట వాడు ఎత్తుండగా చూసినాడు. మీకు గ్రూప్ ఉంది కదా, టీమ్ గ్రూప్. ఈ ఫోటో ఫస్ట్ అప్లోడ్ చేసి పిల్లకి పంపించిన. కామెంట్ లో కూడా నీ వెనకాల పిల్ల అనుకున్నా ఈ పోస్ట్ గురించి. అసలు ఏంది ఈ ఫోటో అనుకునే దిగారు కదా, ఫోటో దింపుతున్నా నువ్వే నిజమన్నా స్టేజ్ మీద నించోమన్నంత మాత్రం నాతో ఫోటో తీస్తావా?
నేను కింద నించుంటే స్టేజ్ మీదకి నువ్వే తీసుకొచ్చినావు. నేను నార్మల్ గా నించున్నా. అది నార్మల్ నించున్నట్టుందా ఈడ? నిజంగా ఇవ్వాలంటే ఇంట్రెస్టా? చెప్పు అన్న లేదు, అట్లానే చెప్పే నేను సైడ్ అయిపోతా. ఈ సైడ్ అయితే అట్లా ఎందుకు పట్టుకోవచ్చు? వీడియోలో నా సైడ్ అయితే అన్నా. అన్న నాకు ఎంత మంది తీసుకొచ్చిన మళ్ళా ఇప్పుడు నీ వాళ్ళు ఎన్ని మాటలు ఇప్పుడు ఏదో ఒకటి ఏడికి వెళ్ళిపోతా. అది కాదు ఇప్పుడు ఏంటి నన్ను అంటారు నేను తీసుకొచ్చినందుకు నేను చేయలేదు. మళ్ళీ ప్రూవ్ చేయి. సార్ వాళ్ళు అడుగుదాం. ఆడే ఎత్తుండు. నిజం చెప్పాను. అది కాదు రే. నీకు తీసుడు మళ్ళా ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అది ఏమైనా మెసేజింగ్ లో రిప్లై చాట్లాడేమో వంశీ అంటే ఇప్పుడు అన్నాడు. నాకు చెప్పాల్సింది అవతల చెప్తారు బావనే అన్నావు కదా. అబద్ధం ఏం లేదు చెప్తాడు. బావనే ఇగో, అసలు ఆగా చెప్పేయండి రా. Starting ఇగో video లో ఫస్ట్ ఈ అన్నా, ఫోటో నేను అన్నా, ఫస్ట్ ఈ ఫోటో ఇప్పటికీ చెప్పాను. బావనే ఉంటాని ఫస్ట్ ఈ ఫోటో తప్పుడు వేసుకుంటా అన్నా. ఎందుకు వంశీ అలా ఎందుకు నన్ను ఉంచు ఏం కాదని అట్లా చెప్పింది. నేనేమి క్రాప్ చేసుకుంటా. మాయే రాలేవు కదా అంత కష్టపడి అన్నీ అబద్ధాలు చేస్తే. చెప్పనీకైనా కొంచెం ఉండాలి. అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? అన్నయ్య చెప్తున్నా. అన్నయ్య కదా అసలు నీతో నేను చాటే చేయలేదు. మాట్లాడుతుందని చెప్పి నాకు చెప్పలేవు కదరా నువ్వు. వచ్చిన రోజు నైట్ అప్పటికప్పుడు అందుకే మేము మధ్యలో వెళ్ళిపోయింది. ఈ కొడుకు కూడా వెళ్ళిపోయి అన్న. ఈ అమ్మాయిని మధ్యలో వీడు మనం అందరం ఆడ ఉంటే ఉండా వీడు కొంచెం లడ్డు పాట వరకే ఉన్నారు. నేను నిమజ్జనం రోజు నేను వెళ్ళిపోయాను. అవును మరి. కదా నన్ను నేను అబ్బా జల్దీ జల్దీ పోవాలంటే దేని కొనుక్కుంటే నేను చాటింగ్ కోసం అని చెప్పి నాకు తెలియదు. చాటింగ్ కోసం ఆడవాడ కూర్చొని చేసుకోవచ్చు చాటింగ్. నేను కూడా వీళ్ళు లేడు మనతోని. నేను లేను. నేను పైకి వచ్చిన కలవాలి. అది కాదు అన్న మా ఇంటి కాడ మాట్లాడిండు అన్న. నిజంగా ఈ ప్రశ్న లేదా? ఇక్కడ కలిసిన బయట కలవలేదు. అరే అన్న నన్ను ఏడ కలవలేదు. అన్న చెప్పాను. మళ్ళా వాళ్ళు చెప్తున్నారు కదా. ఏంది చేసేది అంతా నాకు అర్థం కాదు. ఇంత గలీజ్గా నా చేసేది. అప్పుడు దాకా వీడియో చాలా నా మీద ఒర్రకు తెలియదు నీకు నా గురించి. అరే వీళ్ళందరి మూల నా ఇజ్జత్ తీస్తున్నాను. అన్న అప్పుడు దాకా వీడియో షూట్ చేసినామా నిమజ్జనంది. నేను అప్లోడ్ చేసుకుంటాను పైకి వచ్చిన. నా దాంట్లో లైవ్ అప్లోడ్ చేద్దామని వచ్చిన. అప్పటికి ఇప్పుడు నాతో పాటు పైకి నేను ఇలాంటి అమ్మాయిని ముగ్గురు వెళ్దాం అంటున్నా. నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వే నీకు మొన్ననే కదా నా ఛానల్ పెట్టించి మంచి నీ మీద ఎంత వీడియో నమ్మకంతో ఉంటున్నాను నేను తెలుసా. తప్పు అది కాదు ఇద్దరు అమ్మాయి తప్పు అంతా. ఇచ్చేటోళ్ళు అందరు ఇంతే అన్న. వీడు నేను చేయలేదు. వీడు ఇప్పుడు ఇంకా నేను చేస్తున్నాడు. చేసినట్టు అయిపోయింది. ఒప్పుకో చేసి పర్లేదు. అన్న, నేను చేయలేదు అన్న. చేయడానికి నేను ఎందుకు ఒప్పుకుంటా? అదే నిజం చెప్పాలి చేసిందో లేదా? చేసిందన్న. ఏమన్నా నేను నిజం చెప్తున్నా, చెప్పు. ఇప్పుడు రాత్రి ఏమన్నా బయట సరే కలిసామని అన్న, చెప్పినావు, మెసేజ్ చేసినా బావనే చెప్పాలి అని చెప్పినావు కదా, అతను. చాటింగ్ ఇచ్చాను. బాబా అనలేదు, బాబా అని వచ్చా అన్నది. నువ్వు అనొచ్చు అనుకోపోవచ్చు అన్నవా. నేను అట్లా ఏమన్నది అయితే వీళ్ళు ఏమన్నది. అబద్ధాలు చెప్పడానికి కొంచెం ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? అదే మాట నువ్వు వాళ్ళకి చెప్పుంటే ఇప్పుడు నా పరుగు పోతుండే. కానీ నేనే అన్నాడు కదా, ఎవరో మంచి అది కాదు, ఇట్లా కూడా ఆలోచించు. ఈ పిల్ల తప్పు చేయకపోతే వాడు ఎందుకు అట్లా చెప్తాను. ఇంత కూడా చెప్పాడు కదా. అదంతా గట్టిగా చెప్తుంటే వాడు కాలర్ పట్టుకున్నాడు కదా, నా గురించి ఎందుకు ప్లాన్ చేస్తున్నావు అని. నువ్వు ఏం తప్పు చెప్తాడు. నాకేం నవ్వలేదు. సీరియస్ చేసిన పిల్ల. చెప్పు తమాషలేంది ఇది? అన్న నేను చేయలేదన్న అసలు. రే చేసిన అరే ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? చెప్పొచ్చు కదా నేను వేసినా. ఆడపిల్లని ప్రూఫ్ చేస్తే బాగుంది, చూపించాల్సింది. చేస్తే అబద్ధం. అవును మరి ఎందుకు నేను అబద్ధాలు చేస్తే వాళ్ళు చెప్తున్నావు? చెప్తాను. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను చేసేదంతా చేసినా. చేసి ఏంది? చేసినా. నువ్వేంది? ఏంది? నేను చేయలేదు. మళ్ళీ ఆడ ఎందుకు చెప్తున్నా గట్టిగా. ఆమె నువ్వు అని నమ్ముతున్నాడు. నమ్మినావా? అసలు నీకు తెలుసు కదా నేను చేస్తానో చేయనో చెప్పి. అబ్బాయి చెప్పాడు కదా, అమ్మాయి మీద. అన్న, ఫోన్ ఈయన చేతిలోనే ఉంటది వచ్చిన ప్రతిసారి. నిజం చెప్పు ఇప్పుడు. అరే ఆ పిల్లది నా రిలేషన్ ఖరాబ్ సరే, అయిపోతుంది ఖరాబ్ రా. అది ఏదన్నా కానీ నేను చెప్పేది నువ్వు. వచ్చిన ప్రతిసారి ఫోన్ చెక్ చేస్తావా? నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన ఫోటో మ్యాటర్ అబద్ధమా? ఫోటో మ్యాటర్ అబద్ధమా? కాదుగా. అదైతే కాదు. నిమజ్జనం మ్యాటర్ అబద్ధం పోయినమాట కాదుగా, నిజమేగా. మరి అన్ని నమ్మరాలు ఇది ఎందుకు నమ్మరా? చేసింది ఆ పిల్ల. నేనే పెట్టినా. ఆ పిల్ల చెప్పినా. ఇంకెందుకన్నా టీం వాళ్ళతో ఆఫ్టర్ వ్యూ పెట్టడం. చెప్పాను నా ఇన్ని ఫోటోలు అప్లోడ్ చేసిన. ఏ రోజు నా ఫోటోలు ఏరే వాళ్ళు ఎలివేట్ అయితే నేను పెట్టలేదు. ఆ పిల్ల దాంట్లో మంచిగా కనపడదు. అయితే నేను సరే ఈ ఫోటో టీం ఏంటన్నప్పుడు గ్రూప్ ఉంది కదా ఒక టీం. అరే నాకు చెప్పాలి కదా నీడు మన దగ్గర పక్కన పక్కన ఉండి ఇవన్నీ మొదల కథలు తింటున్నాడు. క్రాప్ చేస్తున్నాను నిన్న అన్న. ఎందుకు బాగా ఉంది కానీ ఇంకా మంచిగా నాకు అరే నువ్వు నాకు చెప్పనే చెప్పలేదు. అబద్ధాలు ఆడకు. పరిస్థితి ఏంది టీమ్ లో ఇన్ని అవుతున్నాయి మళ్ళా. అన్న నేను చెప్పిన అన్న. అన్న అసలు నేనేం చేయలేదు అన్న. ఇలాంటి అమ్మాయిలు తీసుకురావడం తెలియదు తప్పురా అసలు. నువ్వు. అన్న ఇప్పుడు అది కాదు మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏందన్న ఇటు చెప్పాలి కదా మళ్ళీ ఇప్పుడు ఆడు. అన్న వీడు ఇప్పుడు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఏం చేసిండు అన్న వీడు? గొడవ అవుతుంది కదా. ఆ కలిసేటప్పుడు ఏం చేసిండు? ఎవరినైనా కలిసినారు. నువ్వు కలిసినావుడా నీ ఎవరు పర్సనల్ గా? కలిసినారు అన్న? నేను కలవలే. అరే ఎందుకు అబద్ధాలు చెప్పు కదా నేను చేయలేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో నేను ఓపెన్ అవ్వాలి. నేను నిజంగా నాతో ఏం చెప్పినా కలిసి బయట పడతానని చెప్పలే. అరే చెప్పినవన్నీ పిల్లమ్మగలని చెప్తలేవురా? నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు అక్కడ డ్రాప్ చేస్తా అన్నది. అయితే మన శంషాబాద్ ఉంది ఫ్లైఓవర్ ఆడ దగ్గర డ్రాప్ చేసిన అక్కడ ఆ రోజు కాఫీ షాప్ అరే నువ్వే కదా డ్రాప్ చేసిందా
రోజు టాపిక్ చెప్తా వచ్చి కలిసి రావాలన్నాడు. నువ్వు కదా డ్రాప్ చేసింది. చెప్పాను నువ్వు ఎక్కడ డ్రాప్ చేసినా ఇక్కడ మోల్దా డ్రాప్ చేసినావు కదా అది రాళ్ళు కూడా అది వెంచర్ కమాన్ ఆ కమాన్ దగ్గర అన్న ఒకసారి రావని ఇక్కడ డ్రాప్ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయవా నేను ర్యాపిడోకి వెళ్తా అన్నది ఆవిడ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తే అక్కడ కేఫ్ ఉంది ఆ కేఫ్ లో కూర్చొని ఈ చెంప కలిగింది ఇప్పుడు ఈ చెంప కలుగుతా చెప్తున్నా. ఎవరు అంటే నా పిల్ల కూడా ఉంది అడిగిపిస్తాను కావాలంటే. ఎవరు ఈ పిల్ల ఎట్లా అంటే ఆ పిల్ల ఎట్లా అంటే నాకు నేను ఎట్లా మీతో వస్తే కదా అన్న నువ్వు నమ్మిన ఒక నిమిషం బయట కలిసి మేము మా ఇష్టం ఇలాంటి అమ్మాయిని పెట్టుకోం ఫస్ట్ ఏదో ఎప్పుడు ఏదో అన్నని చెప్పి మాత్రమే చేసినాం. అన్న ఇది ఒక్కసారి కాదన్న ఎప్పుడు ఇలాంటి అమ్మాయి అని తెలియదు. అసలు ఈ పెళ్లి రోజు రావడానికి కారణమే అన్న అమ్మాయి 2 days ఎందుకు రాలేదు అనుకున్నావు నాతో చార్జ్ చేస్తే రాలేదు నేను మెసేజ్ చేసిన తర్వాత సరే రోజు ఆఫీస్ కాబట్టి ఇప్పుడు వచ్చింది వినాయక నిమజ్జనం అయినాక ఒక డే బ్రేక్ తీసుకొని వీడియోలోకి రమ్మని చెప్పినాం కదా వాడు చూడు ఈ రోజు చెప్తేనే అది వచ్చింది అంటున్నాను. అరే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి రాలేదు. వాడు అదే అంటే నేను పిలిస్తే రాలేను వీడికి వాడు పిలిచి వచ్చిందంట. వాడి నుంచి వచ్చిన ఇప్పుడు ఏ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నాకు కోపం తెప్పియకు. నువ్వు మర్చిపోయావు. నీకు కొడతా చెప్తున్నా మళ్ళా. అన్న నువ్వు నమ్మిన ఈ పెళ్ళి ఏమన్నా చెప్పనా నిన్న మన షూట్ స్కై ఫోన్ చేస్తున్నా ఏమంటావు వెళ్ళనా వద్దా షూట్ కన్నది సరే నేనేమో నేను బయటికి పోయాను కదా నువ్వు బయటికి పోతే షూట్ లకి ఏం సంబంధం ఏంది కూడా తెలియాలి. అయితే ఆమె క్లోజ్ మాట్లాడి నేను మాట్లాడినా అరే పోక క్లోజర్ పెద్దమన్నావన్నీ. నమ్మడాలి అన్న నాకు అంటే హెల్త్ బాగాలేదని చెప్పింది అబద్ధాలేనా అమ్మాయిలో పట్టుకొచ్చేది అబద్ధాలేనా చెప్పింది అరే నాకు తెలియదు సార్ అసలు. అరే చాటింగ్ చూడు చాటింగ్ చూడు ఎట్లా అయిపోయింది ఎట్లా వేసింది తెలుసా నువ్వు పిక్చర్ అయిపోతావు నాకు హెల్త్ బాగాలేదు చాయ్ అంటుంది వస్తా అని చెప్పి ఆల్రెడీ ఓపిక లేకుండా అసలు నేను ముందే చెప్పాలి ఇందరికేమో పోతావు బయటికి. అన్న నేను పోలేదన్నా అసలు. నేను నిజంగా నేను ఒక మాట కొడతా కూడా నేను ఏదో మంచిగా మాట్లాడాను. అన్న తప్పు చేస్తే కొట్టి నేను వద్దనను కానీ నేను పోలేదన్న. ఇప్పుడు ఏంది వాడు చెప్తే వచ్చినావు అంటుండు. మరి మాకు మెసేజ్ చేసిన అవసరం ఏందమ్మా నీకు? అన్న నేను చేయలేదన్న ప్రామిస్. చెప్పు నేను చేసిన. వాడు ఎన్నో ఓట్లేసిండు ఇప్పటికి. ఒట్టే చెప్పమని చెప్పు. చెప్పు కలవాల్సిన అవసరం ఏముందని అన్న నేను కలవలేదన్న. ఏమవసరం లేదు చెప్పు ఎందుకు కలిసినావు అని చెప్పమ్మా జెస్సీ చెప్పు చెప్పు ఎందుకు కలిసినావు అని ఏడవకు మాటలు చెప్పాను చెప్పు ఇప్పుడు ఇది ఏంటి ఇదంతా నాకు అర్థం కాదు చెప్పండి నువ్వు జరిగి ఎడికెళ్ళి నేను పోతా. ఏడికి నువ్వు పోతా. నువ్వు ఏడవకి నేను నిజంగా అసలు ఏం చేయలేదన్నా. మాడు చెప్తుంది కదా నేను నిజంగా చేయలేదు అసలు. అస్సలు అనుకోలేదు నువ్వు ఏడవకే ఫస్ట్ నేను చూడలేను నువ్వు ఏడవకు ప్రాంక్ చేసి యాక్చువల్గా నువ్వేం చేయలేదు ఏడవకు దిస్ ఈ ప్రాంక్ ఇది కిల్ పడుతుందన్నా ప్రాంక్ చేసిన సారీ అసలు ఎవరికి మెసేజెస్ చెయ్యన్నా. సారీ ప్రాంక్ అమ్మా జస్ట్ ప్రాంక్ చేస్తాం సారీ నువ్వు అయిపోయినట్టు అవుతావా లేవా ఏం రియాక్ట్ అవుతావు అని చెప్పి ప్రాంక్ చేసినావు అంత ఎంత సీరియస్ అవుతుంది అనుకోలే నేను అన్నా నువ్వు వెళ్ళనే కొట్టావు. కొడతావా అన్న పాపం ఎట్లా ఏడుస్తాను చూడు సారీ చేసి ఐస్ క్రీమ్ జెస్సీ నువ్వేం మెసేజ్ చేయలేవు ప్రాంక్ ఇది ప్రాంక్ అనుకోలేదు ఇట్లా అవుతుందని చెప్పి ఇంత గట్టిగా కొడతాడని నేను లేకపోతే నేను ఒప్పుకోకపోతుండే ఎందుకు గడుస్తున్నావురా ఇట్లా ఏడుస్తుంది చూడన్నా పాపం ఎక్కిలు సారీ జస్ట్ వీడియో కోసం చేసినట్లా సారీ ఓకేనా ఓకే మెసేజ్ చేయలేవు సారీ ఓకేనా ప్రాంక్ ఇది అంతే నువ్వు అయిపోయినట్టే ఉంటావా లేదా అని చెక్ చేయడానికి కోసం ఈ వీడియో చేసినాం మేము ఇప్పుడు చెయ్యి పెడితే చెయ్యి తీసేస్తుంది జెస్సీ ఓయ్ జెస్సీ సరే అన్నా. సారీ నెక్స్ట్ టైం రివెంజ్ ప్రాంక్ చేస్తావా నిన్నే చెప్పు చేసావా చేద్దామంటే ఇప్పుడు నేనే సపోర్ట్ చేస్తా ముందు అందరికంటే ముందు నవ్వకపోతే సబ్స్క్రైబర్స్ అనేసుకుంటారు
నవ్వు నవ్వు ఒక్కసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ అని చెప్పు. సారీ కోపంగా ఇంత అందమైన మెడ దొరికిందా నీకు? ఇంత బాగుంది. సరే ఏడో సారీ ఇటు మళ్ళీ సారీ మళ్ళీ చూడకు సారీ ఉక్కుంది వేరే కదా, తర్వాత నాకే ఉంటుంది, నువ్వు మంచి సైడ్ అయిపోతావు. బేసిక్ ఏంటంటే వీడియో ఏమని చెప్పినంటే అన్న పిల్ల ఎప్పుడు హైపర్ యాక్టివ్ ఉండదు, అప్పుడు చెప్పినమంటే కూడా వినదు, షూట్లో రమ్మంటే కూడా రాదు, ఒక సీరియస్ నువ్వే కొట్టేసి అన్న అప్పుడు చక్కగా నా మీద వేస్తుండే, నాకు దానికి సంబంధం లేదు, అందుకే కొట్టినా. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఏమైనా చూసుకోవాలి. వీడియో కొట్టమన్నా నాకు సంబంధం లేదు. నమ్ముతున్నావు నువ్వు ఇప్పుడు? నిజమే మరి నమ్మడం. ఇటు చూడు. హలో నమ్ముతున్నావా? నేను నేను కాదే వీడియో చూడాలని చెప్పింది, నేనేది చెప్పినా నువ్వు మళ్ళీ రిటర్న్ నాకు మలుపుతున్నావు. నాకు సంబంధం లేదు. సరే అవన్నీ కదా నిన్నకు నాకు తెలియదు అని చెప్పి నిన్నాను. నిన్నవా నువ్వు నమ్మనప్పుడు నేను నమ్మాలి. ప్రాంక్ ఇది నిజమే, నేను చెప్పలేదు, ఆయననే మొత్తం ఆయనదే. తెలుసు. ఆ? నీకు తెలుసు. నాకు తెలుసు. ప్రాంక్ అన్న ఇట్లా కొట్టమని చెప్పిందే వీడు, కొట్టమని చెప్పిందే వీడు. నమ్ముతున్నావు కదా అన్ని. నేను చేయలేదే. ఓకే కట్ చేయి సారీ. సో గైస్ దిస్ ఇస్ ఎ ప్రాంక్. అమ్మాయి ఎవరికి మెసేజ్ చేయలేదు. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.